వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ కార్ రేస్లో ఇప్పుడు ఈడీ ఏసీబీ అయితే విచారణ చేస్తుంది. సో ఏసీబీ అయితే విచారణ అయితే పూర్తి కాగా ఈ రోజు అయితే ఈడీ కేటీఆర్ గారిని అయితే విచారణ చేస్తుంది. మరి ఇంతకీ అసలు ఏం జరుగుతుంది, మరి ఈడీ తర్వాత కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మొన్న అయితే మనకి ఏసీబీ అయితే విచారణ కంప్లీట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈడీ ఈ రోజు అయితే విచారణ అయితే చేస్తుంది. మరి ఈడీ ఇప్పుడు విచారణ తర్వాత కేటీఆర్ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పరిమితం అయిపోయారు. కవిత గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి బయట రావట్లేదు. రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కేటీఆర్ గారు వంతు వచ్చేటప్పటికేమో అసలు ప్రతి కోర్టు దగ్గరికే వెళ్తున్నారు. లోయర్ కోర్టులో హైకోర్టుకి వేసుకున్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి ముందస్తు బెయిల్ కింద అరెస్ట్ చేయకూడదు అనే ఒక దీనికోసం వెళ్ళారు. సో ఎక్కడా కూడా అది వాళ్ళకి సహకరించట్లేదు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా. సరే అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈడీ కేసులకి వెళ్ళారు, అటెండ్ అయ్యారు ఈరోజు. సరే ఈరోజు అటెండ్ అయినా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అరెస్ట్ కాకుండా ఫస్ట్ తప్పుకోవాలి అనే ఒక ప్లాన్ చేశారు. అది ఎక్కడ వీలు అవ్వట్లేదు. అంటే కోర్టు దగ్గర నుంచి ముందస్తుగా ఆర్డర్స్ తెచ్చుకుందామని చూశారు, కానీ అది ఎక్కడా వర్కౌట్ అవ్వట్లేదు. ఏసీబీ కోర్టుకి వెళ్ళారు. అది అంటే విచారణలో అయితే అది ప్రాసెస్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఈ రోజు జరిగే దానిలో ఆయన అరెస్ట్ అయినా అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అతను న్యాయవాది ఏమంటున్నారంటే ఇదంతా కావాలనే చేస్తున్నారు, కక్షపూర్వితంగానే కావాలని ఇరికిస్తున్నారు, మాది ఎలాంటి తప్పు లేదు అన్నట్లుగానే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? సో ఇలాంటి తప్పు లేనప్పుడు అయితే ఇలా A1 కింద అయితే ముద్దాయిగా తీసుకోదు. A1 కింద కేటీఆర్ గారు, A2 కింద ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా A3 కింద బిఎల్ఎన్ రెడ్డిని, వీళ్ళ ముగ్గురిని అయితే తీసుకుంది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు, అబద్ధం? ఒకటి ఇక్కడ ఒకవేళ కక్షపూరిత రాజకీయాలు ఏ తప్పు చేయలేదు కాబట్టి అసలు ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ ఆయన చెప్తున్నాడు అంటున్నారు. కక్షపూరిత రాజకీయాలు అంటున్నారు. అలా అయినప్పుడు కోర్టుల దృష్టిలో కూడా ఉంటుంది కదా, ఏది కరెక్ట్ ఏది ఇది అని చెప్పి వీళ్ళు ఏమైతే పెట్టారో ఈడీ కానీ ఏసీపీ కానీ వాళ్ళు ఏమని కోర్టుకి ఇచ్చారో ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని పరిగణలోకి తీసుకొని ఉంటారు కదా జడ్జెస్ కూడా. కానీ ఎక్కడా కూడా అలాంటిది తీసుకోలేదు అని అంటే ఎక్కడో చోట మిస్టేక్ ఉందనే కదా వాళ్ళు కూడా గ్రహించబట్టే. సో త్రూ వాళ్ళ ప్రాసెస్ నడవనివ్వండి, ఈడీ చేసేది ఈడీ చేయనివ్వండి, ఏసీబీ చేసేది వాళ్ళు చేయనివ్వండి అనే కదా వాళ్ళకి ఫుల్ రైట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈయన ఖండించడానికి త్రూ లీగల్గా వెళ్ళండి, ఇప్పుడు తప్పేముంది? సో మీరు ఊరికే ప్రతిసారి కోర్టులకు ఆశ్రమించి అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ని ఖండించాలి అని చెప్పి ప్రజల్లో ఒక ఇది తీసుకురావటం, బీఆర్ఎస్ వాళ్ళని క్యాడర్నంతా కానీ అక్కడ గుమికూడేటట్టు ప్రయత్నించడం, ప్రజల్లోకి ఏంటంటే ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్పాలనే ప్రయత్నించటం, ఇవన్నీ ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు. కోర్టులో పూర్వపరాలు ఏంటి ఏదనేది తెలుస్తుంది. సో అవన్నీ ఏదైనా కూడా ప్రజలకందరికీ కూడా ఓపెన్గా తెలుస్తుంది. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, అరెస్ట్ అయినప్పుడు ఆవిడకి సంబంధం లేదన్నారు. ఫస్ట్ టైం సెకండ్ టైం అట్లా ఈడీ కేసులకు వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. నేనేమి అరెస్ట్ కాలేదని అన్ని సెల్ ఫోన్స్ బయట వచ్చి ఓపెన్గా చూపెట్టడం, నన్ను ఏమీ చేయలేకపోయారని చెప్పేసి చెప్పటం అన్నట్టు. అంటే కక్షపూరితంగా నన్ను అక్కడి వరకు తీసుకెళ్లారు కానీ నన్ను అరెస్ట్ చేయలేరని చెప్పి మాట్లాడటం జరిగింది. సో తర్వాత ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత అరెస్ట్ అయింది. కోర్టులో అన్ని రోజులు బెయిల్ రావడానికి టైం పట్టింది. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చారు, కానీ స్టిల్ ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ కేసు కొట్టేసింది ఏమీ లేదు కదా, స్టిల్ ఇప్పుడు ఇంకా ఎదుర్కొంటున్నారు. సేమ్ కేటీఆర్ గారైనా అంతే కదా, రేపు ఆయన అవ్వచ్చు, రేపు పొద్దున హరీష్ రావు అవుతారు, ఇంకొక నెక్స్ట్ కేసీఆర్ కూడా అవుతారు. కానీ ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అనేది అయితే అందరికీ క్లియర్గా ఒక అవగాహన ఉంది. మనం చూసాం గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా అంటే కేసీఆర్ గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే పరిపాలనలో కానివ్వండి, అన్ని రకాలుగా అన్ని శాఖలు వేరే వేరే మినిస్టర్స్కి ఉన్నా కూడా కానీ అన్నిట్లో వీళ్ళ హ్యాండే ఉండేది, వీళ్ళు చెప్పిన డైరెక్షన్తో నడిచేది. తెలంగాణ స్టేట్ మొత్తం కూడా వాళ్ళ గుప్పిట్లో ఉండింది. 10 సంవత్సరాలు అదే చేశారు. సో 10 సంవత్సరాలు వాళ్ళు ప్రజా సొమ్ము తిన్నారు. అంటే ఒక స్టేట్కి వచ్చే ఇన్కమ్ అంతా కూడా, ఎందుకంటే మిగిలిన స్టేట్లో ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్, అట్లాంటిది 10 ఏళ్లలో వాళ్ళు అప్పులు రాష్ట్రంగా తయారు చేశారు. అంటే ఏ రకంగా దోచుకు తిన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అభివృద్ధి అంటేనే అభివృద్ధి ఆల్రెడీ అభివృద్ధి చెందిన తర్వాతే వీళ్ళకి స్టేట్గా వచ్చింది తెలంగాణ.
సో వీళ్ళు కొత్తగా వీళ్ళు వచ్చి బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది కూడా ఏం లేదు. సో నిజాలు ఎలా ఉంటే అలాగే ఉంటుంది కానీ వీళ్ళ మీద ఎవరో కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండకపోవచ్చు. బహుశా ఈడీ కేసులైనా అంటే ఇప్పుడు మీరు ఒకటి విషయం, ఈడీ తీసుకుంటేను సెంట్రల్ గవర్నమెంట్ ఏసీబీ, అక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీ అనేది వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ రెండు కలిసి ఏమీ చేయవు. ఇక్కడ ఉండేది స్టేట్లో ఉండేది బీఆర్ఎస్ పార్టీ, స్టేట్లో ఉండేది. సో అలాంటప్పుడు రెండు వ్యతిరేక పార్టీలు ఉన్నప్పుడు ఎవరు కూడా కక్షపూరిత రాజకీయాలు చేయరు కదా, అక్కడ అవకాశమే లేదు కదా. సో అదంతా వాంటెడ్లీ వీళ్ళు సింపతి క్రియేషన్ కోసం చెప్పుకుంటున్న మాటలు ఇవి. గతంలో కవిత గారు అయితే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు ఈ ఏదైతే కేసు ఉందో ఇందులో కేటీఆర్ అయితే ఉన్నారు, ఆయన ఇప్పుడు రాబోయే కాలంలో కేసీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నారు. ఇంకా ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి, ఇంకా తీస్తాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజున రేవంత్ గారు ప్రచారాలకు తిరిగినప్పుడు ఇది అవకతవక జరిగింది, ఈ స్కామ్ జరిగింది, ఆ స్కామ్ జరిగింది అని చెప్పారు. సరే ఇన్ని స్కాములు జరిగినప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారు, సో వీళ్ళు కుమ్మక్క అయిపోయారు అంటే అవన్నీ బయట తీయకపోయారు అనుకోండి, రేపు కేసు పెట్టకపోయినా కేసీఆర్ గారిని విచారణకు పిలవకపోయినా రేపొద్దున ఏమంటారు, సో వీళ్ళు కుమ్మక్క అయిపోయారా అని అంటారు. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళ నిబద్ధత కాపాడుకోవాలనుకుంటే వాళ్ళు మేము చెప్పింది మేము ఆచరిస్తున్నాం, వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా ఇన్వెస్టిగేషన్ పిలవాలి. ఆ రోజున ఆయన ఉన్న సీఎంగా ఉన్నప్పుడు ఏదేదైతే కరప్షన్స్ జరిగాయో, ఏదేదైతే అవకతవకలు జరిగాయో, సో ఇవన్నీ అంటే కాళేశ్వరం కానివ్వండి, ఏ రోజు అదన్నీ చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే మీటింగ్లు అన్నిట్లో చెప్పారు. ఇది ఏంటి కాళేశ్వరంకి 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగింది, సో ఆ ప్రాజెక్టుల మూలాన దోచుకు తిన్నారు అనేది ఏదైతే చెప్పారో అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ గారి మీదే ఉంటుంది. సో ఆ టైంకి అయితే హరీష్ రావు గారినే కావచ్చు, కేసీఆర్ గారినే కావచ్చు, వాళ్ళిద్దరినీ కూడా పిలవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద కూడా నడవాలి, వాళ్ళ మీద ఏదైతే చెప్పాడో అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ గారి మీదే ఉంటుంది. కేటీఆర్ గారు తప్పు లేనప్పుడు ఎందుకు విచారణకి వెళ్ళడానికి వెనక ముందు అవుతున్నాడు, ఎందుకు భయపడుతూ ఉన్నాడు? అంతే కదా, ఇప్పుడు చేసిన రోజులు 10 సంవత్సరాలు అవకతవకలు జరిగాయి, దాన్ని ప్రూవ్ చేసే టైం వచ్చేసింది ఇప్పుడు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమేమి ఉంటాం, ఎవరికి అవకాశం లేదు అని చెప్పి అంత ధీమాలోనే ఉన్నారు. ఇప్పుడు ఆఖరికి అది ఇరుక్కున్నారు. సో రేవంత్ గారు వదలరా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ ఉంది, సో వాళ్ళు వదిలే పరిస్థితి కనపడటం లేదు. సో ఖచ్చితంగా అవి ఎదుర్కోవాల్సిన బాధ్యత అయితే కేసీఆర్ గారికి ఉంది. తన నిర్దోషాన్ని నిరూపించుకొని ప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయనకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కప్పిపుచ్చుకొని దాని నుంచి తప్పించుకుంటా ఉన్నా ప్రజలైతే అనుమానిస్తూనే ఉంటారు కదా. సో అందుకే తప్పించుకుంటున్నాడు, అందుకే దానికి అటెండ్ అవ్వట్లేదు, బెయిల్ అడుగుతున్నాడు. నువ్వు విచారణ ఎదుర్కోకుండా నువ్వు బెయిల్కి వెళ్తే అదే అనుకుంటారు. సో అవన్నీ ప్రాసెస్గా నువ్వు విచారణకి వెళ్ళాలి. దాని తర్వాత నువ్వు ఏం జరిగినా దానికి బాధ్యులు కేసీఆర్ గారే అవుతారు కదా. సో నువ్వు చేసావా లేదా అనేది తేటతెల్లం అయిపోద్ది కదా. సో ఖచ్చితంగా ఆయన అయితే ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కేటీఆర్ గారి మీద ఈ కార్ రేస్ కేసు ఒకటే కాదు, ఇలాంటి కేసులు ఇంకా మరెన్నో ఉన్నాయి, అవి కూడా ముందు అయితే తెలుస్తాయి, మేము ముందు బయట పెడతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ కార్ రేస్ కేసు కాకుండా ఇంకెలాంటి కేసులు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? ఈ కార్ రేస్లే కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఐటీలో కానీ జరిగిన అవకతవకలు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా అలాంటి టైంలో అంతా కూడా వీళ్ళకి ప్యాకేజీలు ముట్టజెప్పటాలే కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్లే కానివ్వండి, అది కేటీఆర్ గారి మీదే వస్తుంది ఫోన్ ట్యాపింగ్ కూడా. సో ఇలాంటివన్నీ కూడా కేటీఆర్ గారు దీనిలో నుంచి ఒక్కొక్కటి అన్నీ ఆయన అండర్టేకింగ్లోనే నడిచిందనేది గతంలో చెప్పటం కూడా జరిగింది. సో ఆయన నాకు సంబంధం లేదని ఆయన చెప్పచ్చు, కానీ నిజాలనేది నిర్ధారణ అనేది జరగాలి. అవన్నీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా క్లియర్గా ప్రజలకి తెలియచెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంటుంది. థ్యాంక్ యూ.